ఓవైపు వర్షాలు, మరోవైపు చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. దీంతో వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులకు రోగులు వరుస కడుతున్నారు. చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని శివాభి న్యూస్ కథనం. ప్రస్తుత వాతావరణం వ్యాధులకు అనుకూలంగా మారింది. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా వ్యాధుల బారిన పడక తప్పదు. డిసెంబర్ మాసం నుండి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఓవైపు వర్షాలు, మరోవైపు చలిగాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రజలు జలుబు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా గత 3 రోజులుగా ముసురు పట్టింది. వర్షపు జల్లులతో పాటు చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా మంచు తెరలు తొలగడం లేదు. పనులకు వెళ్లేవారు, ఉద్యోగాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తలపాగాలు చుట్టి మరీ పనులకు వెళుతున్నారు. చలికాలంలో బీపీ, మధుమేహం, ఆస్మా ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల చుట్టూ రోగులు తిరుగుతున్నారు. చిన్నపిల్లలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం చిన్నారులతో తల్లిదండ్రులు రావడం కనిపించింది. ఇదే విషయమై చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరాఫత్ శివాభి న్యూస్తో మాట్లాడుతూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధుమేహం, బీపీ ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మధుమేహులకు చర్మం దెబ్బతినడం, బీపీ ఉన్నవారికి గుండెపోటు వంటివి రావడం జరుగుతుందని ఆయన వివరించారు. నేను చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరాఫత్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ డిసెంబర్ నెలలో చలిగాలులు ఎక్కువ మనకు ఉండడం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలామంది మాకు వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్, తర్వాత మింగితే గొంతు నొప్పి, సోర్ త్రోటు, ఫారింజైటిస్ ఈ సమస్యలతో రావడం మేము చూస్తూ ఉన్నాము. ఇది ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బయటికి వెళ్లకుండా ఎక్కువ చూసుకోగలగడము. అది అనివార్యమైన ఎడల మనము మంకీ క్యాప్, తర్వాత చేతులకు కాళ్ళకు స్టాకింగ్స్ వేసుకోవడము ఉత్తమము. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఈ యొక్క చలిగాలుల వల్ల చర్మము డ్రై అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మాయిశ్చరైజర్ లేదంటే వ్యాజిలిన్, కోకోనట్ ఆయిల్ ఏదో ఒకటి అప్లై చేసుకున్నప్పుడు చర్మము పొడిబారకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే పుండులు రాకుండా ఉంటాయి. తద్వారా ఏంటంటే డయాబెటిక్ ఫుట్ వూండ్స్ కానివ్వండి, డయాబెటిక్ అల్సర్స్ కానివ్వండి మనం అవాయిడ్ చేయొచ్చు. అలానే ముఖ్యంగా ఈ యొక్క చలి వాతావరణంలో డయాబెటిక్ పీపుల్కి, బీపీ ఎక్కువ ఉండే పీపుల్కి స్ట్రోక్లు వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారు కూడా ఏంటంటే తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా హాట్ వాటరు, తర్వాత సాల్ట్ వాటర్లలో కొంచెము అంటే వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని 3 పూట్ల తినే ముందు కొంచెం పుక్కిలించి కేకరించి ఉమ్మగలిగితే దానివల్ల ఏంటంటే గొంతులోని ఇన్ఫెక్షన్ అంతా ఆ యొక్క సూక్ష్మక్రిములు అన్నీ చనిపోయి మనకు ఈ యొక్క ఫారింజైటిస్, ఇందాక చెప్పినట్టు ఫారింజైటిస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, పైన ఉన్న యొక్క శ్వాసకోశాలు ఏ ఇబ్బంది రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఉండే వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.